మోకరించి ప్రార్థన చేస్తాం, మేము వెనక నుండి ప్రార్థన చేస్తాం. క్రీస్తు మీ ముందు నుండి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మేము వెనక నుంచి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందున మెట్టలను సరాలను చేసి మిమ్మల్ని కొత్త నూతన సంవత్సరంలోనికి నడిపించారు. 2026 సంవత్సరంలోనికి మనం ప్రయాణం చేశామంటే 2024 సంవత్సరం డిసెంబర్లో ఇదే మాసంలో ఇదే 31వ తారీఖున అన్నాం. ఏమనన్నాం? అయ్యా, మాకు మరొక నూతన సంవత్సరంలోనికి ప్రయాణం కొనసాగించావు కదా, మమ్మల్ని మేలులతో నింపు అని మీరు అడుగుతారు కదా. మరి ఈ సంవత్సరము, ఈ డిసెంబరు, ఈ 31st రోజును కూడా రాత్రి కూడా మీరు దేవుని అడుగుంటారు. ప్రభువా, నూతన జీవితం ఇవ్వు, మా ఎముకలకు, ఎండిపోయిన ఎముకలకు జీవం పోయి, మేము 24లో ఇదే పద్ధతులు అడిగాము, 25లో మేము దీవించబడాలని. కానీ మేము దీవించలేకపోయాము. ఎలాగున్నాయి మా బ్రతుకులు, ఎలాగున్నాయి మా జీవితాలు, అలాగునే ఉండిపోయాం. ఎక్కడ కూడా భూమి మీద మా అభివృద్ధి తేటగా కనపడలేదే అని మీరు ఎందుకు అంటున్నారు? మరి ఇప్పుడు మీరు మరలా 2026లోకి ప్రయాణం చేసేటప్పుడు 2025 డిసెంబర్ 31st నైట్ కూడా దేవుళ్ళు అడుగుతారు. ప్రభువా, 12 అవుతుంది సమయము, మరలా మరొక నూతన సంవత్సరంలోకి మేము కొనసాగుతుండగా, వెళుతుండగా మేము నూతన కార్యములు పొందుకునేలాగా, ఆ సంవత్సరములు జరుగుచుండగా మా ఎడల నూతన కార్యాలు చేయండి అని మీరు అడిగి ఉంటారు కదా. మరి లాస్ట్ ఇయర్ ఎందుకు జరగలేదు? జరిగినవి మేలు, దేవునికి స్తోత్రం. జరిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, జరిగిన వారు దేవుని మేలు పొందుకున్నారు, జరిగిన వారు అత్యధికముగా ప్రార్థన